ఛానల్ పోయిందని ఒకళ్ళేమో రివ్యూస్ వచ్చిందని చక్కగా చేసుకోండి ఛానల్ అని చెప్తుంటే మీరు వీడియో చేస్తున్నారా? నేను ఏవైతే పెట్టొద్దు అని చెప్తానో అవే వీడియోస్ పెడుతున్నారు. వచ్చే రెవెన్యూ ఆగిపోతే ఎలా ఉంటుందో తెలుసా అసలు మీకు? రీయూజ్డ్ అని వస్తే ఏదో చేయొచ్చు, బట్ వైలేషన్స్ అని వస్తే మాత్రం ఏమీ చేయలేము. పోనీ మానిటైజేషన్ అయ్యింది కదా, ఇప్పటికైనా మారండి. ఆ టెక్నిక్స్ ఎన్ని ట్రిక్స్ వాడినా అవన్నీ వెనక్కి దోసేస్తుంది. రోజు యాక్సెస్ చేసే ఛానల్ మన దగ్గర లేదు అంటే మీ పాస్వర్డ్ కనుక మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే, నన్ను ఉంటే ఇంకేం పర్లేదు మానిటైజేషన్ అయిపోద్ది అనే ఇదిలో ఉంటున్నారు. మీ ఓన్ వీడియోస్లోనే రీయూజ్డ్ ఉంటుంది. మానిటైజేషన్ అయ్యిందనుకోండి, అయితే మంచిదే. అయిన తర్వాత నుంచి అన్నా కనీసం ఆపండి. అమ్మో నాకొద్దా అసలు బాగా స్ట్రిక్ట్ అసలు అనేసి చెప్తున్నారంటే థంబ్నెయిల్ పెట్టడానికి కూడా అదే రీజన్. నిజమైన యూట్యూబర్స్ అయితే కనుక వాళ్ళ పైన కంటే వేరే వాళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నేను కొన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేస్తాను, చేసిన తర్వాతే మీకు బయటకు వస్తుంది అది ఇన్ఫర్మేషన్. మీరు ఫ్రస్ట్రేషన్ అనుకుంటారో, నా తపన మీ గురించి అనుకుంటారు, నా ఫైర్ అనుకుంటారో, నా కోపం అనుకుంటారు, ఏదన్నా అనుకోండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా, మంచి ఫన్నీగా ఉంది కదా. కానీ ఇది ఫన్నీ వీడియో మాత్రం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన వీడియో ఇది. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఎవరెవరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి నేను మొత్తం క్లియర్గా చెప్తాను. నిజంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని. నేను ఏ వీడియోకి కూడా స్కిప్ చేయకుండా చూడండి అనేసి చెప్పను, కొన్ని వీడియోస్కి మాత్రమే చెప్తాను. అది నిజంగా యూజ్ అవుతుంది అనుకునే వీడియోస్కి మాత్రమే చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 0.5x స్పీడ్లో పెట్టుకుని చూడండి. ఇప్పుడు ఖాళీ లేకపోయినా తర్వాత అయినా సరే మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఎందుకంటే అందరు మిస్టేక్స్ ఉంటాయి అండ్ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈరోజు అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ చెప్తాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ లెగవంగానే నాకు ఇద్దరు నుంచి మెసేజెస్ వచ్చాయన్నమాట. కొంచెం లేట్ అయింది లేసేసరికి. ఆ వంట చేసుకుంటూ చూశాను అనమాట ఆ మెసేజ్లన్నీ. మొత్తం వంట అది స్టార్ట్ చేసి అప్పుడు మెసేజెస్ అన్నీ చూస్తాను వరుసగా ఒకసారి. సరే చూస్తే 2 నెగిటివ్ మెసేజ్లే ఉన్నాయి. నెగిటివ్ అంటే ఒకటేమో మానిటైజేషన్ పోయింది, రీయూజ్డ్ వచ్చింది అనేసి, ఇంకోటి ఛానలే రిమూవ్ అయిపోయింది డైరెక్ట్గా అనేసి. ఇక్కడ రెండిట్లోనూ 2 ఛానల్స్కి, ఒక ఛానల్కేమో రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను, ఇంకో ఛానల్కేమో మొత్తం మానిటైజేషన్ ప్రాసెస్ నేనే చేశాను. నేను ఎవరికైనా సరే మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం చేస్తే వాళ్ళకి చిలక్కి చెప్పినట్టు చెప్తాను, మీరు ఇట్లాగే పెట్టండి వీడియోస్, మీకు ఇంకా ఎప్పటికీ ఏ ఇష్యూ రాదు. ఛానల్ చెక్ చేసేటప్పుడే నేను మొత్తం క్లియర్గా వాళ్ళ ఛానల్లో చూపిస్తేనే వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఈ మిస్టేక్స్ చేయొద్దు అని నేను క్లియర్గా చెప్తాను. మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా కంటిన్యూస్గా ఇలా ఫాలో అయ్యారు అంటే మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ వచ్చి తీరుతుంది. అండ్ అట్లాగే మీరు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసినంత కాలం మీకు ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది అనేది ఆ మాట చెప్తాను నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా. మానిటైజేషన్కి ఎవరికైతే అప్లై చేస్తానో నా పని అంతా అయిపోయిన తర్వాత, అదే వాళ్ళ ఛానల్ కోసం నేను చేయాల్సిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నా సిస్టంలో నుంచి డిలీట్ చేసి నేను చెప్పే లాస్ట్ మాట అనమాట వాళ్ళకి. అంటే తర్వాత డౌట్స్ కోసం వస్తారు, అది వేరే సంగతి. అది పక్కన పెడితే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నా పని అయిపోతుంది అనేసి నేను ఈ మాట చెప్తాను. మీరు నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఎప్పటికీ ఏ ఇష్యూ రాదు అనేసి నేను ముందే చెప్తాను. ఈ 2 ఛానల్స్కి కూడా చెప్పాను ఆల్రెడీ. అయితే ఒకరికేమో రీయూజ్డ్ కోసమే వచ్చారు ఒకరికేమో మానిటైజేషన్ ప్రాసెస్. ఇంత చేసిన తర్వాత కూడా అట్లా అయ్యేసరికి నాకు చాలా ఇది వచ్చేసింది అసలు. అంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు క్రియేటర్స్, ఇంతలాగా చెప్తున్నా కూడా ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు అనేది నాకు ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట. ఒక రకంగా సరదాగా ఒక వీడియో యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మా హస్బెండ్ తీశారనమాట, అది సరదాగా తీసిన వీడియో అది. కానీ చూడండి, ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాము. నాకు అర్థమవుతుంది. పొద్దున్నే ఇద్దరు మెసేజ్లు, ఒకళ్ళేమో ఛానల్ పోయిందని, ఒకళ్ళేమో రీయూజ్ వచ్చిందని. ఇద్దరికి నేనే చేశాను, రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను, ఒకరికి మానిటైజేషన్ చేశాను. అసలు అయినా ఎందుకు అర్థం కాదు వీళ్ళకి, నాకు అర్థమవుతుంది. అసలు చక్కగా చేసుకోండి ఛానల్ అని చెప్తుంటే వీడియోల్లో ఎన్ని చెప్తున్నా అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్తారు అసలు ఛానల్ అంటే ఏదో తేలిగ్గా చూస్తున్నారు, ఊరికే ఉందనుకుంటున్నారు. ఎంత కష్టపడితే ఇప్పుడు మానిటైజేషన్ అయ్యి ఉంటుంది. అలాంటి ఛానల్స్ని ఊరికే బాగొట్టుకుంటున్నారు. అసలు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అసలు మీరు వీడియో చేస్తున్నారా?
ఇది నేను జస్ట్ సరదాగా యాడ్ చేశాను కానీ ఇది సీరియస్ మ్యాటర్ ఒక రకంగా. నేను నా ఫోన్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టమంటే ఆయనేమో ఫోన్ వీడియో తీశారనమాట ఇది. నేను అప్పటికే మాట్లాడుతూ ఉన్నా. ఆయనకే చెప్తున్నా ఇట్లా చేస్తున్నారు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి చెప్తున్నాననమాట. సో, ఆ చెప్పటంతో ఆ వీడియో తీశారు. ఆ ఫోన్ ఛార్జింగ్‌కి తీసుకెళ్ళకుండా వీడియో తీసి అప్పుడు తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టారనమాట. సో, చూసారు కదా! వంట చేసుకునేటప్పుడు కూడా అంతలాగా ఆలోచించాల్సిన పనేంటి నాకసల? ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకొస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎన్ని సార్లు చెప్తున్నాను అసలు వీడియోస్‌లో అవనివ్వండి, ఎక్కడైనా సరే. ఎన్ని సార్లు చెప్తున్నాను అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు మొత్తం క్లియర్‌గా చెప్తా. ఈ వీడియో ఖచ్చితంగా లెంతీనే అవుతది. ఖచ్చితంగా ఉపయోగపడుతది చూడండి. అండ్ అది సరదాగా తీసిన వీడియో నేను షార్ట్‌లో పోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ చేసినా ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. నేను నెగెటివ్ అవ్వడం తప్ప ఏం ఉండదక్కడ. అందుకే వీడియో చేద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా వాళ్ళకి రీయూజ్డ్ వచ్చింది. వాళ్ళు అమౌంట్ పే చేసేవాళ్ళే. అమౌంట్ పే చేస్తారు. అండ్ ఇష్యూ రిజాల్వ్ చేస్తారు. ఇక్కడ నేను అనుకోవచ్చు ఏముంది వస్తే వచ్చింది. నాకు రెవెన్యూ వస్తది కదా! నాకు మనీ వస్తది కదా! రిజాల్వ్ చేసి పంపించేస్తే అయిపోయింది అనుకోవచ్చు నేను. ఇక్కడ నాకు కావాల్సింది అది కాదు. మీకు అసలు ఇష్యూ రాకూడదనే చెప్తాను. నాకు ఎవరైనా నాకు రీయూజ్డ్ కోసం వస్తే నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వకుండా ఉండేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏదైనా. అందులో సగం మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు వినరు, పట్టించుకోరు. మన క్లాస్‌లో ఇప్పుడు అందరూ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా! క్లాస్‌లో ఉండే స్టూడెంట్స్ ఈవెన్ మనమైనా సరే మీకు మీరే ఆలోచించుకున్నా తెలుస్తది. మనమేమో అన్ని క్లాసులు వినము జాగ్రత్తగా. ఏదో కొన్ని ఎగరగొట్టేస్తాం. సో, అదే విధంగా వీళ్ళు కూడా అనమాట. మీరు ఛానల్ చెకింగ్ కోసం వచ్చినప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క వాయిస్ మెసేజ్ క్లియర్‌గా వినాలి. నేను ఒక మెసేజ్ పెట్టాను అంటే అందులో మ్యాటర్ ఉంటేనే పెడతాను వాయిస్ మెసేజ్. కొన్ని ఎగరగొట్టేస్తారు అండ్ ఛానల్ చెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఛానల్ చెక్ చేశాను అంటే వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తాను కదా! సో, ఎక్కువ సార్లు చూడడం వల్ల ఏంటంటే నాకు తర్వాత కూడా రికమెండ్ అవుతాయి. ఊరికే జస్ట్ షార్ట్స్‌లోనో ఎక్కడో అట్లా. నేను ఏవైతే పెట్టొద్దు అని చెప్తానో అవే వీడియోస్ పెడుతున్నారు. నేనేం చేయగలను ఇంకా అసలు చెప్పండి? ఇప్పుడు చెప్పటమే నా బాధ్యత. అదేదో సామెత ఉంటది కదా! గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం గానీ దాని చేత నీళ్ళు తాగిచ్చలేమని. అంతే ఇదైనా. చెప్పటమే నా బాధ్యత. ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇష్టం. అలాంటి వీడియోస్ పెట్టకూడదు. రీయూజ్డ్ వస్తది. మానిటైజేషన్ అవ్వదు అని చెప్పినా కూడా అదే కంటిన్యూ చేస్తున్నారంటే ఏంటి అర్థం అసల? నాకేమన్నా వస్తదా పోనీ? మీకు ఛానల్ పోతే నాకు రాదు. నాకు లాభము లేదు, నష్టము లేదు. ఎందుకు చేస్తున్నాను వీడియోస్ అనేది ఆలోచించండి ఒకసారి. సో, వాళ్ళకి నాకు అమౌంట్ వచ్చేస్తది. ఏముంది? ఇప్పుడు వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేస్తే నాకు అమౌంట్ వచ్చేస్తది. పని అయిపోతది. ఈ వీడియో చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకు ఇట్లా అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది నా ఇదన్నమాట. అసలు ఎందుకు ఇంత చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళకి? చాలామంది వినేవాళ్ళు ఉన్నారు. వినని వాళ్ళ సంగతి మాత్రమే. ఇక్కడ మానిటైజేషన్ అయిపోతే అంతా అయిపోయినట్టు కాదు. అది కూడా చెప్పాను నేను ఎన్నో వీడియోస్‌లో. మానిటైజేషన్ అయిపోయింది కదా! మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనుకోవద్దు మీరు. మానిటైజేషన్ అయిన ఛానల్‌తో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చే రెవెన్యూ ఆగిపోతే ఎలా ఉంటదో తెలుసా అసలు మీకు? ఆ మనిషి ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తేనే అర్థమవుతది. మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక 3 నెలలు రెవెన్యూ ఆగిపోయిందంటే ఏంటి పరిస్థితి ఏంటి అసల? 3 నెలలు అంటే ఇప్పుడు మనకి మానిటైజేషన్ అయిన తర్వాత రీయూజ్డ్ వచ్చిందనుకోండి. కంపల్సరీ 3 మంత్స్ వెయిట్ చేయాల్సిందే. 3 మంత్స్ తర్వాత రీఅప్లై బటన్ అనేది ఉంటది. ఒకవేళ ఛానల్‌లో ఇష్యూ ఉంటే. ఇష్యూ లేదనుకోండి ఓకే. అపీల్ చేయొచ్చు. బట్ ఇష్యూ ఉంటే మాత్రం 3 మంత్స్ వెయిట్ చేయాల్సిందే కదా! 3 మంత్స్ రెవెన్యూ పోయినట్టే కదా! సో, చేతులారా చేసుకోవడం తప్ప ఏమీ లేదసల. నార్మల్ కుకింగ్ ఛానల్స్ వాళ్ళు కూడా చేసే మిస్టేక్ అదే. సో, నేను ఎన్ని మొత్తుకుంటున్నా ఊరికే నా గోల నాకు తప్ప వినేవాళ్ళు వింటలేదు అనే విషయం నాకు అర్థమైందనమాట. నాట్ ఓన్లీ ఇవే కాదు ఇంకా బోలెడన్నున్నాయి చెప్తాను. పెద్ద లిస్ట్ రాశాను. ఒక విషయం చెప్పాలి అంటే నేను ఇప్పుడు రీసెంట్‌గా చేసే వీడియోస్ ఒక 1 మంత్ టు 2 మంత్స్ నుంచి బ్యాక్ నుంచి చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ వీడియోస్ ఒక రకంగా. ఆ వీడియోస్‌ని ఓకే. చూస్తున్నారు. కొంతమంది చూసి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయటల్లా. ఒక కుకింగ్ ఛానల్ జస్ట్ 46 వీడియోస్ ఉన్నాయి అంతే ఆ ఛానల్‌లో. నేను ఒక వీడియో పెట్టాను 2 మంత్స్ బ్యాక్. ఓన్ వీడియోస్ పెట్టినా కూడా రీయూజ్డ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా పెట్టండి వీడియోస్ అనేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూసారావిడ. ఆ వీడియో చూసిన తర్వాత కూడా అప్లై చేసేసారు మానిటైజేషన్‌కి. అప్లై చేస్తే అది వైలేషన్స్ అని వచ్చింది. మామూలుగా అయితే మనకు రీయూజ్డ్ అని వస్తే ఏదో ఒకటి చేయొచ్చు. బట్ వైలేషన్స్ అని వస్తే మాత్రం ఏమీ చేయలేము. సేమ్ అదే ఆవిడ 1 మంత్ తర్వాత మళ్ళీ ఈరోజొచ్చి అదే చెప్పారు. మేడం మళ్ళీ వైలేషన్స్ అనేవి వచ్చింది అనేసి. నేను ఆల్రెడీ చెప్పాను ఆవిడకి వైలేషన్స్ అని వస్తే చాలా కష్టము.
మీరు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. మీరు అవి డిలీట్ చేసి అప్లై చేయాల్సింది. అప్పుడు ఫస్ట్ టైమే అసలు అయిపోయేది మానిటైజేషన్ అనేసి. సో, అట్లా ఆ ఒక్క వీడియోనే కాదు. అన్ని వీడియోస్ కూడా నేను అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అవి ఇంటర్నల్‌గా జరుగుతున్న అప్డేట్స్ అవన్నీ. ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది? ఛానెల్స్ చూస్తేనే తెలిసేది. ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందనేది చూస్తున్నాను కాబట్టే వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడరు. చూసినా కూడా ఏదో ఊరికే ఆ టీవీ పెట్టుకునో, లేదో ఏదో పని చేసుకుంటూ చూడొచ్చు. పని చేసుకుంటూ వింటారు. చాలామంది వింటారు. అట్లా కాదు. ఏదో వేరే ప్రోగ్రామ్ ఏదో చూసుకుంటూ ఇది మధ్యలో పెట్టి చూసి వదిలేద్దాంలే అన్నట్లుగా చూస్తే మీకు ఏం అర్థం కాదు. ఎవరికి వాళ్ళు మేము చూసాం ఆ వీడియో ఏదన్నా వీడియో లింక్ పెట్టాననుకోండి, చూశాను కానీ నాకు అర్థం కాలేదంటారు. నేను అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్తాను వీడియోస్‌లో. అది కూడా అర్థం కాకపోతే ఇంక నేనేం చేయగలను చెప్పండి? నేను ఏ వీడియో చేసినా కూడా చూసే వాళ్ళకి ఉపయోగపడాలి అన్న విధంగానే చేస్తాను. ఏదో నాకు వీడియో వచ్చిందిలే అన్నట్టు చేయను. కంటెంట్ కోసం నేను ఎంత తాపత్రయపడతానో నాకు తెలుసు. ఏదో పెట్టాంలే అన్నట్లుగా పెట్టను. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా అయితే మీ డౌట్స్ ఉంటాయి. లేదంటే నేను ఏదన్నా చెప్పాలనుకుంటే ఇట్లా ఇంటర్నల్‌గా జరిగాయి ఏమన్నా చెప్పాలి అనుకుంటేనే వీడియో చేస్తాను యాక్చువల్‌గా. సో, మీరు వీడియోస్ చూడకుండా ఏయో పిచ్చి వీడియోస్ చూస్తారు. మళ్ళీ వాటిలో నుంచి డౌట్స్ అడగడం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎవరో నాకు తెలిసి షార్ట్స్ అసలు మానిటైజేషన్ అవ్వదని ఎవరో చెప్పినట్లున్నారు వీడియోలో. మళ్ళీ దాని గురించి క్వెషన్స్. మానిటైజేషన్ ఎందుకవ్వదు? యూట్యూబే ఇచ్చింది కదా మానిటైజేషన్. ఎందుకవ్వదు? రకరకాల క్వెషన్స్ అనమాట. రకరకాల క్వెషన్‌లు అసల. మానిటైజేషన్ అవ్వకుండా ఉండదు. ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అయితే ఉండదది. అది రూల్స్ ఉంటాయి. అది కూడా నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఈరోజే షూట్ చేస్తాను. అది కూడా వస్తది మన నెక్స్ట్ వీడియోస్‌లో. ఎందుకు అవ్వదు? ఎలాంటి వీడియోస్‌కి అవ్వదు ఏంటనేది కూడా నేను చేస్తాను వీడియో ఈరోజు. వస్తది త్వరలో. సో, అట్లా ఎంతసేపు నెగెటివ్‌గా చెప్పే వీడియోస్ మాత్రం చూస్తున్నారు తప్ప, ఇది ఇన్ఫర్మేషన్‌ని మీరు ఇలా చేయండి, ఇలా చేయొద్దు అంటే నన్నే నెగెటివ్‌గా చూసేవాళ్ళు ఉన్నారే తప్ప, అది ఎందుకు అట్లా చెప్తున్నారని అసలు ఏమాత్రం కొంచెం కూడా ఆలోచన లేదసల. సో, మరి ఆ ఛానల్‌కి కరెక్ట్‌గా 46 వీడియోస్ ఉంటే ఆవిడ ఓన్లీ 8 వీడియోస్ మాత్రమే లాంగ్ వీడియోస్ నుంచి క్రాప్ చేసి పెట్టారు. వచ్చేసింది వైలేషన్స్ అనేది. రీయూజ్డ్ కూడా కాదు అది వైలేషన్స్. వైలేషన్స్ అని వస్తే నేను అప్లై చేసిన ఛానల్‌కి 3 టైమ్స్ నుంచి వైలేషన్సే వస్తుంది. 3 టైమ్స్ నుంచి. ఇంకా ఆవిడ నేను చెప్పాను వదిలేసేయండి ఆ ఛానల్ ఇంక వదిలేసేయండి. వదిలేసి వేరే ఛానల్ పెట్టుకోండి అనేసి చెప్పాను. సో, అది మీరు వీడియోస్ చేసేంత కష్టపడి మనం మానిటైజేషన్ వరకు వెళ్తున్నాము అంటే ఎంత కష్టం మానిటైజేషన్ అవ్వడం ఒకసారి ఆలోచించండి. అలాంటి ఛానల్‌తో ఆటలాడటం కరెక్టేనా అసల? నాట్ ఓన్లీ ఇదనే కాదు ఇంకా ఉన్నాయి. ఇంకా ఏంటి? ఈ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ పైన మూవీ క్లిప్ పెట్టి పెడుతున్నారు. అసలు నేను యాక్చువల్‌గా షార్ట్స్ చూడను. నాకు ఎప్పుడన్నా టైం దొరికినా గానీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను జనరల్‌గా. బట్ ఈ మధ్య ఏంటో షార్ట్స్ చూస్తున్నాను నాకు తెలియకుండానే. ఎందుకంటే ఇదివరకు ఎందుకు చూసేదాన్ని కాదంటే ఏవి చూసినా సరే ఇది రీయూజ్డ్ అవుతుంది. ఈళ్ళేంటి ఇట్లా పెడుతున్నారు అనేసి అనిపిస్తా ఉంటదనమాట. అందుకే ఎందుకొచ్చిన గోల అని చెప్పి ఇక్కడ వదిలేసి అటు చూస్తున్నాను. కానీ ఈ మధ్య రీల్స్ చూస్తున్నాననమాట. ఆ రీల్స్‌లో ఎక్కువ శాతం ఈవెన్ నా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. నా ఛానల్‌లో కామెంట్స్ రాసేవాళ్ళు కూడా. ఆల్రెడీ నేను చెప్పాను మానిటైజేషన్ అవ్వదు. గ్యారంటీ ప్రాబ్లమ్ వస్తది అనేసి. ఆ పైన ఇంటర్వ్యూ క్లిప్ పెట్టి కింద ఇది పెడతా ఉంటారు కదా! సో, ఆ వీడియోస్ సంగతనమాట నేను చెప్పేది. మూవీ క్లిప్స్ పెట్టి కూడా పెడుతున్నారు. ఆఫ్‌కోర్స్ మానిటైజేషన్ కూడా అవుతుంది. రీయూజ్డ్ అని వస్తుంది గానీ అపీల్ చేస్తే అవుతుంది. నేనే చేశాను ఓ ఛానల్‌కి కూడా. కానీ అది మీకు ఎప్పటికైనా ప్రాబ్లమే మానిటైజేషన్ అయినా కూడా. ఎందుకంటే ఇది ఒకళ్ళు చేసే పని కాదు. అందరూ ఇదే రిపీటెడ్‌గా చేస్తున్నారు. ఎప్పుడైతే మన మిస్టేక్స్ ఎక్కువవుతాయో, ఎప్పుడైతే ఇలా ఎక్కువ మంది పెడతా ఉంటారో ఏదైనా సరే ఖచ్చితంగా రూల్ మారిపోతది. నేను చేసే వాళ్ళకి కూడా సరే పోనీ మానిటైజేషన్ అయ్యింది కదా! ఇప్పటికైనా మారండి అనేసి ఎంత చెప్పినా కూడా వినరు. ఎంత చెప్పినా కూడా వినకుండా అయ్యే మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేసుకోవడం, ప్రాబ్లమ్ తెచ్చుకోవడం. ఎన్నిసార్లు ఇప్పుడు నిజంగా డిలీట్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా 3 మంత్స్ వెయిట్ చేయాల్సిందే. ఆ 3 మంత్స్ మీకు వీడియోస్ కూడా చేయబుద్దవ్వదు. అది ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఫీల్ అయ్యేదానికంటే ముందే జాగ్రత్తగా ఉండాలి అనేది నా తాపత్రయం ఇదంతా. ఎందుకంటే అది ఎలా ఉంటదనేది ఒక క్రియేటర్‌కే తెలుసు. నిజంగా కంటెంట్ క్రియేట్ చేసేవాడికి అది ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుసు. అందుకే ఇప్పుడు ఎవరి ఛానల్‌కి మానిటైజేషన్ అయినా నాకే ఆనందం వస్తది నేను చేసిన ఛానల్స్‌కి. అసలు యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి మనం క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఓపెన్ చేసినప్పుడు వస్తది. మీరు మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు. అసలు ఆ స్క్రీన్ అంటే నాకు ఎంత ఇష్టమో అసలు ఆ స్క్రీన్ అంటే. అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తదో అట్లా మానిటైజేషన్ అయితే ఎవరి ఛానల్ అయినా సరే. అది నేను ఛానల్ చెక్ చేసి మానిటైజేషన్‌కి అప్లై చేసిన ఛానల్ అయితే గనక. అలాగే రీయూజ్డ్ వచ్చినా అంతే నాకే బాధ అది. ఎందుకంటే కొంతమంది ఫేక్ కంటెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి కాదు. ఒరిజినల్ కంటెంట్ పెట్టి మానిటైజేషన్ అయిన తర్వాత పోయే ఛానల్స్‌కి నేను చెప్పేది.
సో ఎంత బాధగా ఉంటుందో అసలు అది. అది ఆ క్రియేటర్ ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతది. మిస్టేక్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేము. ఇంకోటి వాచ్ అవర్స్ కొనొద్దు అనేసి చెప్తా ఉంటాను జనరల్‌గా. వాచ్ అవర్స్ కొనొద్దు అంటే డబ్బులు ఎక్కువైపోయి మంచి పనులకేమో డబ్బులుండవు. ఇట్లా వాచ్ అవర్స్ కొనుక్కోవడానికి ఫేక్ వాటిలకి డబ్బులు బాగా వచ్చేస్తాయి ఎవరికైనా సరే. ఆ వాచ్ అవర్స్ కొనొద్దు అంటే అవే కొంటారు. అండ్ ఈ మధ్య అసలు మానిటైజేషన్ కూడా అవ్వట్లే. డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుంది వాచ్ అవర్స్ కొంటుంటే గనక. సో దానివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పినా కూడా అది పర్సనల్‌గా వాళ్ళంతట వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప ఎవరికీ తెలీదు. ఇవన్నీ ఏంటంటే అప్డేట్స్ అన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. అవి మారిపోతూ ఉంటాయి. వాచ్ అవర్స్ కొన్న వాళ్ళకి కూడా మానిటైజేషన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. యూట్యూబ్ మనం ఎన్ని టెక్నిక్స్, ఎన్ని ట్రిక్స్ వాడినా అయన్నీ వెనక్కి తోసేస్తది. ఎప్పుడైనా యూట్యూబ్‌దే హవా ఎప్పుడైనా సరే. ఎందుకంటే మన ఇంతమంది క్రియేటర్స్‌ని మేనేజ్ చేస్తుందంటే అదేం పిచ్చిదేం కాదు కదా! సో మీరు ఎన్ని టెక్నిక్స్, ఎన్ని ట్రిక్స్ వాడినా సరే ఖచ్చితంగా ప్రాబ్లమే. అండ్ ఇంకోటి ఈ మధ్య ఎక్కువైంది ఇది. ఈ వీడియోస్ చూసేవాళ్ళు కూడా చేస్తున్నారు నాకు తెలుసు ఆ విషయం. ముందు ఒక కుకింగ్ వీడియోనో లేదా వాళ్ళ ఓన్ వ్లాగో రికార్డ్ చేస్తారు వీడియోని. అదంతా ఎడిట్ చేసేసి దాని ముందు సీరియల్ ఉంటది. పొద్దుటిపూట వీడియో అప్లోడ్ చేస్తారు. ఆ సీరియల్‌కి బీభత్సంగా వ్యూస్ వచ్చేస్తాయి. వ్యూస్ వచ్చిన తర్వాత ఆ పార్ట్ అంతా ట్రిమ్ చేసేస్తారు. ఆ పార్ట్ అంతా ట్రిమ్ చేసేసి ఇది నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను 2 ఛానల్స్‌కి. ఆ 2 ఛానల్స్‌కి సేమ్ జరిగింది ఇట్లాగే. సీరియల్స్ నాకు చెప్పలేదా వాళ్ళు? అయిపోయింది, రిజాల్వింగ్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చి చెప్పడము, వాళ్ళ ఛానల్‌కి ఏం ప్రాబ్లమ్ రాలేదని వీళ్ళు పెట్టడము. వచ్చేసింది ప్రాబ్లమ్ ఛానల్ రిమూవ్ అయిపోయింది. స్పామ్ అండ్ డిసెప్టివ్ యాక్టివిటీ అనేసి. సో అదేంటి మరి రాంగే కదా అది. సీరియల్ పెట్టడము, దాని తర్వాత ట్రిమ్ చేయడము. అసలు కొన్ని వీడియోస్ నేను ఎందుకు పెట్టానురా బాబు అని నాకే అనిపిస్తుంది. అంటే నేనే చెప్పాల్సిన పని లేదు, ఇంకా వేరే ఎవరైనా కూడా చెప్తారనుకోండి. నేను ట్రిమ్ గురించి కూడా వీడియో పెట్టాను. వీళ్ళకి అసలు అనవసరంగా చెప్పానురా బాబు అనిపించింది అసలు నిజంగా. సో ట్రిమ్ చేయడం, ఆ సీరియల్ వరకు ట్రిమ్ చేసేసి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఆ వీడియో మాత్రం మిగులుద్ది అనమాట. వాళ్ళ ఓన్ వీడియో కదా. సో చక్కగా వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. ఆ విధంగా మానిటైజేషన్కి అప్లై చేసినా కూడా డిసెప్టివ్ యాక్టివిటీ అనే వస్తుంది. ఒకవేళ మీరు మానిటైజేషన్ తర్వాత చేస్తున్నారనుకోండి, వస్తే డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుంది, లేదంటే ఛానల్ లేచిపోద్ది. ఇప్పుడు ఉంది ఆల్రెడీ. నేను ఒక ఛానల్కి వీడియో షూట్లో ఉన్నాను, తర్వాత అప్లై చేస్తాను అని చెప్పాను వాళ్ళకి. సో అట్లా ఉంటుందన్నమాట సిచ్యువేషను. మనం జాగ్రత్తగా లేకపోతే ఎందుకు చెప్తారు అసలు? ఊరికే ఎందుకు చెప్తారు చెప్పండి? ఎంతసేపు ఇక వాళ్ళని వీళ్ళని చూసి వీడియోలు పెట్టడమే తప్ప ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచనే అసలు ఉండట్లా. నిజంగా సీరియస్గా చేసేవాళ్ళు నా సబ్స్క్రైబర్సే, నా ఫాలోవర్సే. ఎక్కువ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండి ఎవ్రీ మంత్ కూడా మంచిగా రెవెన్యూ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 1,00,000 వరకు అవసరం, 1,00,000 రూపు కూడా ఎవ్రీ మంత్ రెవెన్యూ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కూడా రోజు. ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ వచ్చినా, లేదంటే ఊరికే మాట్లాడాలనిపించినా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నాయి మరి వాళ్ళకి? ఎందుకు వస్తున్నాయి? ఓన్ కంటెంట్తో నీట్గా కంటెంట్ క్రియేట్ చేసి పెడుతున్నారు కాబట్టి వస్తున్నాయి. సో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకు పెట్టొద్దు అంటున్నారు, మనం పెడుతున్నాము, ఏమవుద్ది అనేది మీరు ఫ్యూచర్ గురించి అసలు మీ ఛానల్ ప్రాబ్లం వచ్చేసింది అనుకుని ఆలోచించండి. అప్పుడు పెట్టబుద్ధి అవ్వదు. అలాగే ఇంకోటి, రికవరీ ఫోన్ నెంబరును రికవరీ మెయిల్ ఐడి చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను అసలు. రికవరీ ఫోన్ నెంబరు, రికవరీ మెయిల్ ఐడి నేను వీడియోస్లో చెప్పాను. కమ్యూనిటీ ట్యాబ్లో నాకు గుర్తొచ్చినప్పుడల్లా పోస్ట్ చేస్తూ ఉంటాను. రికవరీ ఫోన్ నెంబరు, రికవరీ మెయిల్ ఐడి పెట్టుకోవట్లేదు, ఛానల్స్ పోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది అనేసి. ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది కదా, నడిపించేద్దాం అట్లా. మన టైం ఎప్పుడు బాగోదో మనం చెప్పలేము. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఫోన్ పోయింది. ఫోన్ పోయిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మనం తెచ్చుకోవచ్చు. కానీ అది అన్నిసార్లు వర్కౌట్ అవుద్దని మనం చెప్పలేము. అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే హ్యాకర్స్ ఎక్కువైపోయే కొద్దీ మనకి స్ట్రిక్ట్నెస్ కూడా ఎక్కువైపోతుంది. సో మీ ఛానల్లే మీకు రాకపోవచ్చు. మీ ఛానల్ అని గ్యారంటీ ఏంటి వాళ్ళకి? సో నేను ఈ రికవరీ ఫోన్ నెంబర్, రికవరీ మెయిల్ ఐడి పెట్టుకోమంటే చాలా ఛానల్స్కి అసలు అది ఉండట్లా. నేను ఎప్పుడన్నా లాగిన్ చేసి వాళ్ళ ఇష్యూస్ కోసం ఏమన్నా వచ్చినప్పుడు లాగిన్ చేసి చూసినా అవి ఉండట్లా. ఆ మెయిల్ ఐడి అంటే ఏంటో తెలియదు. వేరే మెయిల్ ఐడి పెట్టమంటే ఎందుకు పెట్టాలి అనేసి అడుగుతారు. కొంతమందికి ఐడియా ఉంటుంది. సో రికవరీ ఎవరన్నా వాళ్ళే పెట్టమని అడిగితే నేనే పెడతాను, రికవరీ మెయిల్ ఐడి, రికవరీ ఫోన్ నెంబర్ అదంతా. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ అదంతా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా నాకు టైం వేస్టే మళ్ళీ. సో అట్లా రికవరీ ఫోన్ నెంబరు, రికవరీ మెయిల్ ఐడి అసలు ఎంతమంది పెట్టారు? మీకు ఇప్పుడు ఈ వీడియో చూసే మీరు పెట్టకపోతే ఇప్పటికైనా పెట్టండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత అయినా సరే. రికవరీ ఫోన్ నెంబర్, రికవరీ మెయిల్ ఐడి వెరిఫై చేయాలి, ఊరికే పెట్టడం కాదు. అది వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి కంపల్సరీ. మీకు ఈ ఫోన్ పోయినా సరే
ఒకవేళ ఆ మెయిల్ ఐడికి 2 స్టెప్ వెరిఫికేషన్ అది ఏమి లేనిదో ఆన్ చేసుకోండి. సో మీకు ఆ మెయిల్కి కోడ్ వస్తుంది కదా. సో మీరు ఆ మెయిల్ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రికవరీ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసైనా సరే మీరు దీన్ని రికవర్ చేసుకోవచ్చు. అదేమీ లేకుండా ఊరికే ఛానల్ క్రియేట్ చేసామా, వీడియోస్ పోస్ట్ చేసామా అంతే. పోనీ సరే మీకు తెలియదు కానీ కనీసం చెప్పినప్పుడైనా వినాలి కదా. సరే అదైపోయింది. ఇంకోటి, ఫోన్ హ్యాక్ చేస్తే ఎవరన్నా మనకి ఛానల్ హ్యాక్ అయినప్పుడు మనం డీటెయిల్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈజీగా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే అనేసి వీడియో చేశాను. దాని గురించి అయితే వీడియో చేశాను, 2 సార్లు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. 3 వీడియోస్లో కామెంట్స్లో పిన్ చేశాను లింక్. ఎంతమంది చేసుకున్నారో అయితే నాకు తెలియదు. ఎవరికైతే ఇప్పుడు ఛానల్స్ పోయినాయి అని వస్తున్నారో, హ్యాక్ అయినాయి అని వస్తున్నారో, డీటెయిల్స్ ఉన్నాయంటే లేవంటున్నారు. సో అంత ఇదెందుకు అసలు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అవి ఒక 5 నిమిషాల పని, మీరు కరెక్ట్గా కూర్చుంటే 5 మినిట్స్ పని అదంతే, అవన్నీ కాపీ చేసుకుని పెట్టుకోవడానికి. ఎందుకు చెప్తున్నాను నేను, ఊరికే కాదు కదా. ఇప్పుడు ఛానల్ పోతే ఎలా ఉంటుంది, మనం రోజు యాక్సెస్ చేసే ఛానల్ మన దగ్గర లేదు అంటే అది ఎలా ఉంటుందో ఆ క్రియేటర్కి మాత్రమే తెలుసు. ఒకసారి మీరే ట్రై చేయండి. ఛానల్ పోవసరలా, నెట్ ఆఫ్ చేసి సైన్ ఇన్ కొట్టి ట్రై చేయండి. ఆ పేజ్ ఓపెన్ అవ్వకపోతే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో మనకు చూడండి. సేమ్ అదే ఫ్రస్ట్రేషన్ మనకి ఛానల్ పోయినప్పుడు అంతే ఉంటుంది. అందుకు జాగ్రత్తగా ఉండమనేది. ముందు నుంచి ఎన్ని చెప్పినా మీకేమో అసలు అర్థం కాదు. అది నాకేమైందిలే, నాకేం ప్రాబ్లం లేదు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. సో ఆ హ్యాక్ గురించి కూడా అది డీటెయిల్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి, ఎక్కడన్నా నోట్ చేసుకుని. మళ్ళీ అదే మెయిల్లో ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఆ మెయిలే హ్యాక్ అయితే ఇంకేముంటుంది. సో ఆ మెయిల్లోనే కాకుండా వేరే ఎక్కడన్నా అవన్నీ స్టోర్ చేసుకుని పెట్టుకోండి, సేవ్ చేసుకుని. ఇంకో విషయం, పాస్వర్డ్. మీ పాస్వర్డ్ కనుక మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే, ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి మానిటైజేషన్ ప్రాసెస్కి వచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారానే చెప్తున్నాను, మీరు మానిటైజేషన్ కోసం ఎవరికైనా పాస్వర్డ్ ఇచ్చి ఉంటే ఇమీడియట్గా చేంజ్ చేయండి. వాళ్ళ పని అయిపోయిన తర్వాత, వాళ్ళు చేయాల్సిన వర్క్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసేయండి. ఓకేనా. నా సైడ్ నుంచి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, బట్ కొన్ని జరుగుతున్నాయి ఇష్యూస్. సో మీరు మాత్రం ఎవరికి పాస్వర్డ్, మీ ఫ్రెండ్స్కి పాస్వర్డ్ ఇచ్చినా సరే, ఎవరికి మీ పాస్వర్డ్ వేరే వాళ్ళకి తెలుసు అనుకుంటే మీరు ఇమీడియట్గా పాస్వర్డ్ చేంజ్ చేయండి. మీకు మాత్రమే తెలియాలి. అండ్ ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడో చోట రాసి పెట్టుకోండి దాన్ని. ఈవెన్ నాకు ఇచ్చినా సరే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది రికవరీ మెయిల్ ఐడి, రికవరీ ఫోన్ నెంబర్ కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఇంకోటి, మానిటైజేషన్కి అప్లై చేసే ముందు నన్ను ఊరికే జస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే అన్ని వీడియోస్కి నన్ను ఉందా లేదా, రెస్ట్రిక్షన్స్లో నన్ను ఉందా లేదా. నన్ను ఉంటే ఇంకేం పర్లేదు, మానిటైజేషన్ అయిపోద్ది అనే ఇదిలో ఉంటున్నారు. నన్ను ఉంటే మానిటైజేషన్ అయిపోద్ది, లేదా కాపీ రైట్స్ లేకపోతే మానిటైజేషన్ అయిపోతుంది అనేం లేదు ఇక్కడ. మన వీడియోస్లోనే రీయూజ్డ్ ఉంటుంది. నేను ఆ వీడియో పెట్టింది అందుకే, ఓన్ వీడియోస్లోనే రీయూజ్డ్ వస్తుంది అని చెప్పింది అందుకే. సో మీరు వేరే వాళ్ళ వీడియోసే యూజ్ చేయాల్సిన పని లేదు. వేరే వాళ్ళ వీడియోస్ కాకపోయినా సరే మీ ఓన్ వీడియోస్లోనే రీయూజ్డ్ ఉంటుంది. ఊరికే జస్ట్ నన్ను ఉంది కదా అని అప్లై చేసేసాము, ఏది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి రీయూజ్డ్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి చెప్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. చూస్తేనేమో డిలీట్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉంటాయి. అది మళ్ళీ 1 మంత్ తర్వాతే ఇంకేమైనా చేయగలం. అదేదో ముందే వస్తే, అప్లై చేసే ముందే వస్తే అది బెటర్ కదా. అప్పుడు ఇంకా తక్కువ కాస్ట్లో కూడా అయిపోద్ది చెక్కింగ్. అది కూడా వీడియోస్ నెంబర్ని బట్టి అమౌంట్ తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎన్ని ఉన్నాయో నాకు ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి అమౌంట్ అనేది తీసుకుంటాను జనరల్గా. అదే రీయూజ్డ్ వచ్చిన తర్వాత అనుకోండి, అది ఇంకా ఒకవేళ అపీల్ చేయాల్సి వస్తే ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. ముందు కాంటాక్ట్ అయిన దానికి తర్వాత కాంటాక్ట్ అయిన దానికి చాలా తేడా ఉంటుంది. సో అది నన్ను వచ్చిందని చెప్పేసి అప్లై చేసేయడం. సో అసలు అది కాదు. నేను రీయూజ్డ్ గురించి పోనీ నన్ను కాంటాక్ట్ అవ్వవసరలా, నా వీడియోస్ చూసినా అర్థమవుద్ది మీకు ఎలాంటి వీడియోస్ పెడితే ప్రాబ్లం అవుతుంది ఏంటి అనేసి. అసలు ఎన్ని వీడియోస్ చేశాను రీయూజ్డ్ గురించి, ఆ వీడియోస్ చూసినా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి అంతే, కాన్సన్ట్రేషన్గా వినాలి యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా కూడా, అప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు. అది లేకుండా ఊరికే ఏదో చూసాంలే విన్నాంలే అన్నట్లుగా వింటే అలాగే ఉంటుంది. మూవీ క్లిప్స్ ఇందాక అది చెప్పడం మర్చిపోయాను. ఆ మూవీ క్లిప్స్తో ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు, మానిటైజేషన్ అవుతుంది కదా అనేసి. ఆ మూవీ క్లిప్స్ ఏంటంటే మనం వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఎప్పటికైనా స్ట్రైక్ రావచ్చు. మేబీ అది అప్పటికప్పుడు తెలియకపోవచ్చు, బట్ ఆ కంటెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ వేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. అలా మీకు 3 స్ట్రైక్లు వచ్చినాయి అనుకోండి, ఛానల్ లేచిపోయినట్టే. అందరూ పెడుతున్నారు కదా అని పెట్టుకుంటూ పోయే వాళ్ళ సంగతి చెప్తున్నా. ఎంతమంది పెడుతున్నారో అసలు ఆ వీడియోస్ మాత్రం, ఎంతమంది పెడుతున్నారో అసలు. ఇందాక అక్కడ నేను చెప్పడం మర్చిపోయాను.
సో అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో పైన సెలబ్రిటీ వీడియోస్ పెట్టి కింద కుకింగ్ పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు ఇమీడియట్గా ఆపేయడం బెటర్. మానిటైజేషన్ అయ్యిందనుకోండి, అయితే మంచిదే, అయిన తర్వాత నుంచన్నా కనీసం ఆపండి. 3 కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే మొత్తం ఛానల్ పోయినట్టే కదా. నాకు ఎలా ఉంటుందంటే జనరల్గా ఇప్పుడు ఈ వీడియో ఇదంతా మేబీ సీరియస్గానే ఉండుంటుంది, నాకు తెలియదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను అంతే. మేబీ సీరియస్గా ఉండుండొచ్చు మీకు, కానీ ఎందుకు చెప్తున్నాను అనేది ఆలోచించండి. ఇప్పుడు నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు, నా ఛానల్ ఫాలోవర్స్ ఇబ్బంది పడకూడదు అనుకుంటాను నేను. మీరు బయట వెళ్ళే అవ్వచ్చు, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకే ఫర్ సపోజ్ ఏదన్నా హెల్త్ బాగోకపోయినా మనకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకైతే ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా ఒక నొప్పి పడుతున్నారు అంటే నా వాళ్ళు అదేదో నాకు వచ్చినా బాగుండు, నేను పడతాను, నేను ఎంతైనా ఓర్చుకోగలను అనేసి అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. అలా ఏదైనా సరే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఇది నాకు ఉంటుంది. ఇది మీరు ఎట్లా తీసుకున్నా పర్లేదు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే చెప్తున్నా, అసలు నాకు అలా ఉంటుంది అనమాట. అందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యేది. లేదంటే మీ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే నాకేమొస్తుంది చెప్పండి? అసలే నాకేమొస్తుంది? ఏమన్నా లాభం ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అనుకుంటున్నారు ఈ అమ్మాయికి చాలా సీరియస్ అండ్ ఒకళ్ళు ఎవరో ఛానల్ చెక్ చేయించుకోండి ఆ మేడం చేత అనేసి వేరే వాళ్ళకి చెప్పారంట. చెప్తే అమ్మో నాకొద్దా, ఆమె అసలు బాగా స్ట్రిక్ట్ అసలు అనేసి చెప్తున్నారంట వాళ్ళు. సో స్ట్రిక్ట్ అంటే మరి ఉన్నట్టు చెప్పాలి కదా. మీరు ఎట్లయినా పెట్టుకోండి అని నేనైతే చెప్పను కదా, ఖచ్చితంగా ఉన్నట్టే చెప్తాను. మరి స్ట్రిక్ట్గానే ఉండాలి. ఇంత స్ట్రిక్ట్గా ఉంటేనే అన్ని రాంగులు చేస్తున్నారు. ఇంకా అసలు స్ట్రిక్ట్గా లేదు, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అంటే ఇంకెన్ని మిస్టేక్స్ చేస్తారో కదా అసలు. అండ్ ఈ తమ్నేల్ పెట్టడానికి కూడా అదే రీజన్. మీకేమో నేను మంచి నాలెడ్జ్ ఇచ్చి మీకు అంతా ఇప్పుడు నా నాలెడ్జ్ అంతా షేర్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు ఇదంతా చెప్పాల్సిన పని లేదు, అదంతా నేనే దాచుకోవచ్చు, ఎందుకు చెప్పాలి వీళ్ళకి అనేసి. నేను ప్రతిదీ నాకు ఏది తెలిసినా సరే ప్రతిదీ నాలెడ్జ్ షేర్ చేయడానికి రీజన్ అదే. నా నాలెడ్జ్ మీరు కూడా తీసుకుని మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేసి. ఇది యూట్యూబ్లో ఏంటంటే అందరికీ సక్సెస్ రాదు, కనీసం లక్ ఉన్న వాళ్ళన్నా సక్సెస్ అవుతారు కదా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అనేది చూస్తాను నేను. ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక్కటే చెప్తాను ఫైనల్గా, మీరు నిజమైన యూట్యూబర్స్ అయితే కనుక వేస్ట్ వీడియోస్ అసలు చూడరు అండ్ అవి ఫాలో అవ్వరు. నిజమైన యూట్యూబర్స్ అంటే ఎట్లా ఉంటారంటే మంచి కంటెంట్ చేసుకుంటూ ఒరిజినల్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ నాకు వ్యూస్ రావట్లేదు అని అనుకోరు ఎవరు కూడా. మంచి కంటెంట్ ఇచ్చి మన పని మనం చేసి వదిలేయడమే అంతే. మీరు అసలు ఏం కంటెంట్ ఇస్తున్నారని మీకు ఫాలోవర్స్ రావాలి, లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి. కంటెంట్ ఏదో ఒకటి, ఇప్పుడు అందరూ చేసే కంటెంటే చేసుకుంటూ పోతే ఏముంటుంది? ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి కదా. డిఫరెంట్గా ఏదో ఒకటి మీరు చేసి చూపిస్తేనే కదా వాళ్ళ ఛానల్కి మీ ఛానల్కి డిఫరెన్స్ ఉంటేనే కదా వాళ్ళు చూసేది. ఏదైనా చూడండి, కొత్తగా పాపులర్ అయిన ఛానల్స్ అన్నీ కూడా ఏదో ఒక డిఫరెన్స్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏదో ఒకటి ఉన్నదానికంటే మనం డిఫరెంట్గా చూపించగలగాలి. సో అలా ఉంటేనే గ్రో అవుతాయి ఛానల్స్ ఎప్పటికైనా సరే. అంతేగాని ఎంతసేపు ఇప్పుడు కంపారిజన్ ఒకటి వేరే ఛానల్స్తో కంపేర్ చేసుకోవడం ఫ్రెండ్స్ మధ్యలో, అండ్ ఒకరికి వ్యూస్ వస్తే ఇంకొకరు డిస్లైక్లు పెడతాం. అసలు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు అంతే, అక్కడే ఉంటారు. ఎందుకంటే ఆ డిస్లైక్ కొట్టాలి అనే ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ శాడిజం చూపించుకుంటారు అక్కడ వాళ్ళు. ఆ శాడిజం చూపిస్తూ డిస్లైక్ కొట్టాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంది అంటే ఆ నెగిటివ్ మైండ్ అది. ఆ మైండ్ అట్లాగే ఉంటుంది, ఇంకెప్పటికీ మారదు అది. ఇంకా ఎప్పటికీ ఎదగలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పైన కంటే వేరే వాళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ పైన కంటే వేరే ఛానల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి డిస్లైక్ కొట్టాలి అన్న దీని మీదే ఉన్నారు తప్ప ఇంకెప్పుడు గ్రో అవుతారు అసలు వాళ్ళు? ఎప్పటికీ గ్రో అవ్వరు అట్లాంటి వాళ్ళు. సో ఎప్పుడైనా సరే మీ పని మీరు చెయ్యండి, మీ కంటెంట్ మీరు చూసుకోండి, వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది అసలు వద్దు. సో అది ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. మీరు చేసే మిస్టేక్స్ కానివ్వండి, బోల్డ్ అన్నీ ఉన్నాయి. నాకు గుర్తొచ్చినవి వరకు రాసుకున్నాను నేను అంతే. ఈరోజు పొద్దున్నే జరిగింది ఇది, ఇవన్నీ చెప్పాలి అనేసి నేను నోట్ చేసుకున్నా నాకు గుర్తున్నంత వరకు. ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి చెప్పాల్సినవి. సో అట్లా ఏదన్నా చెప్తే ఒక మాట అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఏదో చెప్పారులే అన్నట్లుగా కాకుండా. వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, నేను మాత్రం అది కరెక్ట్ అయితేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈవెన్ ఇప్పుడు ఇంటర్నల్గా జరిగేవి అంటున్నాను కదా, అవి కూడా ఊరికే ఏదో ఒక ఛానల్కి వచ్చేస్తే నేను ఇమీడియట్గా వచ్చేసి వీడియో చేయడం ఉండదు. ఒక ఛానల్ చూసుకోదు, నేను కొన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేస్తాను, చేసిన తర్వాతే మీకు బయటకు వస్తుంది అది ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కొత్త అప్డేట్స్ అనమాట. ఏవైనా సరే నేను వేరే ఛానల్స్లో చూసి ఇట్లా జరుగుతుంది. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, నేను ఇది మేబీ ఎల్లుండి పెడతానేమో. దీని ముందు వీడియో చూడండి, స్క్రోలింగ్ టెక్స్ట్ గురించి పెట్టాను. ఆ స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియో
అది ఆ స్క్రోలింగ్ ఎలా పెట్టినా మనకి ఇదివరకు మానిటైజేషన్ అయ్యేది. బట్ ఇప్పుడు నాకు 3 ఛానల్స్ చూస్తున్న తర్వాత అర్థమైంది అవ్వట్లేదు అన్న విషయం. సో నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ వెళ్ళేమని చెప్పలేను. ఎంతమంది చేశానో కూడా నాకే గుర్తులేదు. అండ్ ఎవరికి చేశానో కూడా గుర్తులేదు అసలు. సో అలాంటప్పుడు ప్రతి చాట్ వెతుక్కుంటూ వెళ్ళేదానికంటే వీడియో చేసి పెట్టడం బెటర్ కదా. సో అట్లా ప్రతిదీ కూడా నేను చేసే వీడియోల్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది. సో వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇదేదో ఎట్లా ఉంటుందంటే చూసే జనాలకి, అంటే అందరూ కాదు, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యూస్ కోసం అయితే నేను చెప్తున్నాను అనిపిస్తుంది. బట్ నా కంటెంట్ చూస్తే, నేను చెప్పే విషయాలు చూస్తే నిజంగా అర్థమయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది నేను ఎందుకు చెప్తున్నాను వీడియోస్ అన్నీ చూడమని అనేది. అది మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు చూస్తారు నా ఛానల్ని, కానీ బయటికి చెప్పరు వాళ్ళు ఎవరు కూడా. అది వేరే వాళ్ళ ద్వారా నాకు ఎట్లయినా తెలుస్తుంది అనుకోండి. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. ఈ మానిటైజేషన్ రీసెంట్గా అయిన వాళ్ళు ఉంటారు చూసారు, ఇక అంతా అయిపోయింది మాకు ఇంకేం లేదు అవసరం లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి. పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు, వాళ్ళు అంత పెద్ద ఛానల్ అయినా కానీ టెక్ ఛానల్స్ ఫాలో అవుతారు. నా ఒక్క ఛానల్ అనే కాదు, వేరే ఛానల్స్ కూడా ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో అవుతారు, ఏదన్నా అప్డేట్స్ ఉంటే తెలుసుకుని వాటిని ఇది చేసుకోవడానికి ఫాలో అవుతారు. సో అట్లా చిన్న యూట్యూబర్స్ కూడా అట్లాగే ఉండాలి. పెద్ద యూట్యూబర్స్ ఏం టెక్ ఛానల్స్ చూడకుండా వాళ్ళంతటి వాళ్ళు ఏం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసే అప్డేట్స్ అన్నీ టెక్ ఛానల్స్ ద్వారానే తెలుస్తాయి. సో ఇది నా ఫ్రస్ట్రేషన్ అనమాట. మీరు ఫ్రస్ట్రేషన్ అనుకుంటారో, నా తపన మీ గురించి అనుకుంటారో మీ ఇష్టం. నా ఫైర్ అనుకుంటారో, నా కోపం అనుకుంటారో, ఏదన్నా అనుకోండి. నేను చెప్పాల్సినవి మాత్రం చెప్పాను. అది నా ఇదేంటనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో చేయడంలో. సో ఏం చెప్పినా ఒకసారి వినడానికి ట్రై చేయండి. వినడానికి అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నారు అనేది. అది